వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. నేను చేసే వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయో లేదో అని ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ చాలామందికి అయితే యూజ్ అయ్యాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చాలామంది నాకు కామెంట్లో పెడుతూ ఉన్నారు, నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. మీ వీడియోస్ చూసి నేను కొంచెమైనా నేర్చుకున్నాను అని ఎవరైనా చెప్తే నాకైతే హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే చాలామంది కాల్ చేసి చెప్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్లో చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా మీరు అడిగిన డౌట్స్కి కూడా నేను వీడియో రూపంలో ఆన్సర్ ఇస్తాను. ఈరోజైతే ఒక మేడము మీరు బ్యాంగిల్స్ స్టాక్ తెచ్చాక ఎలా సర్దుకుంటారు, బ్యాంగిల్స్ ఎలా వేరు చేసుకుంటారు అనేది ఒక వీడియో చేయమని చెప్పారు. నేను షాపింగ్కి వెళ్ళాను అని వీడియో పెట్టాను కదా, ఆ తెల్లారే నాకైతే బ్యాంగిల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్లో వచ్చేసాయి. నాకైతే ఇలాంటి బాక్సులు 11 బాక్సులు వచ్చాయి. అన్ని బ్యాంగిల్సే వచ్చాయి. ఇంకా అన్నిటికంటే పెద్ద టాస్క్ ఇప్పుడు ఉంటుంది. ఇవన్నీ సర్దుకోవడం చాలా పెద్ద పని. అయినా కానీ ఇంకా ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసుకుంటూ మేమైతే సర్దుతూనే ఉంటాము. ఇలా ప్రతి బాక్స్ మీద మోడల్ పేరు, సైజు, కలరు అనేది ప్రతి బాక్స్ మీద రాసి ఉంటుంది. నేనైతే చాలా మోడల్స్ తెస్తాను కాబట్టి అన్నీ ఈ బాక్స్లో కలిసిపోయి వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క బాక్స్లో 2-3 మోడల్స్ కలిపి వస్తాయి. ఇంకా వాటిని ఇలా సర్దుకుంటాము. ఇంకా మా షాప్లో 3 అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ 3 కూర్చొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్ సెలెక్ట్ చేసుకుంటారు. బాక్స్లో ఉండి తీయగానే ఎవరి మోడల్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దాంతో మాకైతే ఇంకా సర్దుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. తర్వాత ఆ మోడళ్లలో సైజులు అనేది డివైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, తనకి ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంది కదా, ఇంకా ఆ మోడల్లో వచ్చిన బ్యాంగిల్స్ అన్నీ ఒక పక్కగా పెట్టుకొని దాంట్లో సైజులు కూడా వేరుగా చేస్తుంది. దీంతో ఒక మోడల్లో సైజులు, కలర్స్ అన్నీ ఒక పక్కగా వస్తాయి. ఇంకా సర్దుకోవడం అనేది మాకు ఈజీ అవుతుంది. సర్దుకునేటప్పుడు కూడా నేనైతే ఒక మోడల్ మొత్తం ఒక ర్యాక్లో పెట్టుకుంటాను, ఇంకొక మోడల్ మొత్తం ఇంకొక ర్యాక్లో పెట్టుకుంటాను. దానిని బట్టి ఆ మోడల్లో ఎన్ని కలర్స్ వచ్చాయి, ఎన్ని బాక్సులు వచ్చాయి, ఏ సైజులు వచ్చాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి షాప్ నిండా స్టాక్ ఉండి ఇంకా బ్యాంగిల్స్ సర్దుకోవడానికి ప్లేస్ లేనప్పుడు ఇక్కడ కనిపిస్తున్న అట్ట డబ్బా ఉంది కదా, ఇంకా అట్ట డబ్బాల్లోనే ఒక మోడల్ మొత్తం అన్ని సైజులు ఆ డబ్బాలోనే పెట్టుకుంటాను. తర్వాత స్టాక్ అయిపోతూ ఉంటే ఆ డబ్బాలోండి తీసి నేను ర్యాకుల్లో ఎక్కించుకుంటూ ఉంటాను. ఈ పని రోజు చేస్తూ ఉంటే అర్థమవుతుంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని రోజులు కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ తర్వాత ఏ పనైనా అలవాటు అవుతుంది కదా, అంతే ఈ పని కూడా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క మోడలు ఎవరిది వాళ్ళు డివైడ్ చేసుకుంటున్నారు. ఇంకా మాకు రోజు సర్దడం అలవాటైంది కాబట్టి చాలా ఈజీగానే బాక్సులు అనేవి తొందరగానే సర్దుకుంటాము. ఇంకా స్టాక్ వచ్చినప్పుడైతే మేమైతే చాలా బిజీగా ఉంటాము. బ్యాంగిల్స్ సర్దుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ డివైడ్ చేసుకోవడం చాలా రిస్క్తో పని. నాకైతే ఇలాంటి అట్ట డబ్బాలు 11 డబ్బాలు వచ్చాయి బాక్సులు. ఇంకా అవన్నీ నేనైతే 2-3 డేస్లో మేమందరం కలిసి సర్దుకున్నాము. మాకు మార్నింగ్ టైము కస్టమర్స్ తక్కువగా వస్తారు. ఎప్పుడు మధ్యాహ్నం నుండే బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అందుకే షాప్ తీయగానే ముందుగా బ్యాంగిల్స్ అయితే అన్నీ సర్దేసుకుంటాము. రోజుకి ఒక 2-3 బాక్సులైనా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యి గబగబా సర్దేసుకుంటూనే ఉంటాము. ఇవన్నీ సర్దుకోవడమే కాదు, మళ్ళీ బ్యాంగిల్ రోల్స్ కూడా ఎక్కించుకోవాలి. ఏ మోడల్ వచ్చింది, ఏ కలర్స్ వచ్చాయి, ఎన్ని బాక్సులు ఎక్కించాలి, ఇవన్నీ ఆలోచించుకొని ఇంకా రోల్స్కి అయితే బ్యాంగిల్స్ కూడా ఎక్కించుకుంటాము. బ్యాంగిల్ షాప్లో మాత్రం చాలా పని అయితే ఉంటూనే ఉంటుంది. ఇంకా స్టాక్ వచ్చినప్పుడైతే ఇంకా పని ఉంటుంది. ఇలా బ్యాంగిల్స్ సర్దుకుంటూ కస్టమర్లు మధ్యలో వస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకుంటూ ఈ గాజులన్నీ సర్దుకుంటాము. నేను కూడా ఫస్ట్ టైం ఈ షాపు స్టార్ట్ చేసినప్పుడు బ్యాంగిల్స్ ఎలా సర్దుకున్నాను అనేది చెప్తాను. ఎవరికైనా ఏ పనైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అయితే భయంగానే ఉంటుంది. ఆ పని ఎలా కంప్లీట్ చేస్తాము అని భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చెప్తాను. నేనైతే ఈ షాపు స్టార్ట్ చేయకముందు ఇంట్లోనే బ్యాంగిల్స్ అవి తెచ్చి అమ్మేదాన్ని. కానీ కొంచెం తెచ్చి కొంతమందికే అమ్మేదాన్ని కాబట్టి అంత స్టాక్ అయితే ఉండకపోయేది. తర్వాత ఒక చిన్న షాపు స్టార్ట్ చేశాను. అక్కడ కూడా బ్యాంగిల్ ర్యాక్స్ అనేవి చేపించుకున్నాను. కానీ ఇప్పుడు ఈ షాప్లో ఉన్నట్లు కాకుండా గ్లాస్ అయితే పెట్టించుకున్నాను ఆ బ్యాంగిల్ ర్యాక్స్ పైన. అలా కొంచెం బ్యాంగిల్స్ తెస్తూ సేల్ చేసేదాన్ని.
కానీ పెద్దగా బ్యాంగిల్ స్టోర్ స్టార్ట్ చేశాను. నేను ఈ షాపు స్టార్ట్ చేసినప్పుడు చాలా టెన్షన్ అయితే పడ్డాను. సేల్ అవ్వవు అని భయం అయితే ఎప్పుడూ లేదు. కానీ ఇవన్నీ ఎలా సర్దుకోవాలి, ఎలా సేల్ చేయాలి, ఇంత పెద్ద సెంటర్లో షాప్ పెట్టాను కదా, నేను ఎలా చేయగలుగుతాను అని చాలా భయం వేసేది. ఇంకా అప్పుడు నా దగ్గర ఎవరు వర్కర్స్ కూడా లేరు. నాతో పాటు ఫస్ట్ నుండి ఒక అమ్మాయి ఉండేది. తను నేను కలిసే షాప్ అనేది చిన్న షాప్ కాబట్టి చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ షాప్ స్టార్ట్ చేశాక కూడా నాకు వర్కర్స్ని పెట్టుకోవాలనే ఐడియా కూడా లేదు. ఇంకా మేమిద్దరమే బ్యాంగిల్స్ సర్దుదామని డిసైడ్ అయ్యాము. స్టాక్ అయితే తెచ్చుకున్నాను. ట్రాన్స్పోర్ట్లో గాజులు వస్తూ ఉంటే భయం వేసింది. వస్తూనే ఉన్నాయి, ఇలాంటి బాక్సులు వస్తూనే ఉన్నాయి. చాలా వచ్చాయి, దగ్గరగా 30-40 బాక్సులు వచ్చాయి. నాకైతే ఇంకా అవన్నీ చూడగానే ఏడుపు వచ్చింది, భయం వేసింది. ఇవన్నీ నేను సర్దగలనా, చెయ్యగలనా అని భయం అయితే వేసింది. ఇంకా నాకు ఎవ్వరూ సపోర్ట్ లేదు. ఆ అమ్మాయి నేనే ఈ షాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంకా స్టాక్ వచ్చింది, దాంతోపాటు ఫ్యాన్సీ 1 గ్రాము, ఇంకా అంతకుముందు షాపింగ్ తిరగడం అవన్నీ చేయడం ఇంకా నాకైతే ఏమీ అర్థం కాలేదు. చాలా టెన్షన్ అయితే పడ్డాను. ఇంకా ఇప్పట్లాగా బ్యాంగిల్స్ ఇట్లా మోడల్స్ డివైడ్ చేసుకోవడం, సర్దుకోవడం ఇదేమీ తెలీదు. ఇంకా మాకు వచ్చిన బాక్స్ ఓపెన్ చేసుకుంటూ చాలా ఆలోచించి ఒక లైన్ మొత్తం ఒక బ్యాంగిళ్ళు అలా పెట్టుకుంటూ ఒక వారము 10 రోజుల పాటు సర్దుతూనే ఉన్నాము. ఇంకా అలానే నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. కానీ నా షాపు ఓపెనింగ్ రోజు మాత్రం కస్టమర్స్ వచ్చి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయని కొంటూ ఉంటే నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంత కష్టానికి ప్రతిఫలం కనపడింది కాబట్టి ఆ రోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే ఏదైనా పని చేసినప్పుడు భయం వేస్తుంది, కానీ ప్రతిఫలం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు భయపడకుండా ఆలోచించి ధైర్యంగా అయితే స్టార్ట్ చేయండి. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి.